ఐబొమ్మ ఈ పేరు చెప్పగానే అందరికీ టక్కును గుర్తుకొచ్చే పేరు ఇమ్మడి రవి. ఎస్, 3 రోజుల క్రితం ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నిర్వహిస్తున్నటువంటి ఐబొమ్మ బప్పం వెబ్సైట్, బప్పం టీవీలకు సంబంధించి నిర్వహిస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూసుకుంటే ఐబొమ్మకు సంబంధించి ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో కానీ అలాగే మీమ్స్ ద్వారా రవికి మద్దతు పలుకుతున్న విధానం అయితే మనం చూస్తున్నాం. ఎందుకు పైరసీ చేసి సినిమాలు ఆయన అప్లోడ్ చేస్తున్నప్పటికీ రవికి ఎందుకు అంత క్రేజ్ ఉంది, ఎందుకు అరెస్ట్ చేసిన వెంటనే మీమ్స్ రిలీజ్ చేశారు, సోషల్ మీడియాలో రవికి సపోర్ట్గా ఎందుకు మాట్లాడుతున్నారు, దీనికి ప్రధాన కారణం ఏంటి? అయితే ఈ పైరసీ కనుక సంబంధించి నేరం రుజువైతే కనుక 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల దాకా కూడా శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు. మరి అయినప్పటికీ కూడా రవికి సంబంధించి చాలా సామాన్యమైన కుటుంబంలో నుంచి వచ్చినటువంటి రవి చాలా కష్టపడి చదువుకుని పైకొచ్చి చాలా తెలివితేటలు ఉండి ఈ దీంట్లోకి పైరసీ భూతంలోకి ఎందుకు వచ్చాడు? దీనికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా రావడం జరిగిందా, లేకపోతే గేమింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడానికి వచ్చారా? అసలు రవి యొక్క ఉద్దేశం ఏంటి? ఎందుకంటే ఆయన పైరసీ చేయడంలో కానీ లేకపోతే హ్యాక్ చేయడంలో కానీ రవి చాలా సిద్ధహస్తుడు అని చెప్పి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. దాదాపు రవియే 2000 సినిమాలకు సంబంధించి పైరసీ చేసినట్లు కూడా తెలుస్తుంది. అలాగే 2020 నుంచి కూడా బీహార్కి చెందినటువంటి అశ్విని కుమార్ 500 చిత్రాలను పైరసీ చేసినట్లుగా కూడా మనకి పోలీసులు అయితే వార్తలు ఇస్తున్న నేపథ్యం కూడా చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి అసలు ఈ పైరసీ విషయంలో ప్రభుత్వం తీసుకుపోయే చర్యలేంటి? కేవలం ఐబొమ్మ ఒక్కటే ఇలాంటి వెబ్సైట్లను కానీ లేకపోతే ఈ సినిమాలను కానీ పైరసీ చేసి విడుదల చేస్తుందా? దీనికి సంబంధించి అసలు ఐబొమ్మ ఎటువంటి ప్రింట్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది? ఎందుకంటే దీనికి సంబంధించి చాలా కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మూవీ రూల్స్, అలాగే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి. అయినా కూడా కేవలం ఐబొమ్మనే టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ముఖ్యంగా మూవీ రూల్స్కి సంబంధించి చూస్తే కనుక సినిమా రిలీజ్ అయిన 1-2 అవర్స్లోనే ఆ సినిమాని వాళ్ళు అప్లోడ్ చేస్తారు. కానీ ఐబొమ్మ అలా కాదు, హెచ్డి ప్రింట్ కూడా కాదు. హెచ్డి ప్రింట్ వచ్చిన తర్వాత మాత్రమే ఐబొమ్మ సినిమాని అప్లోడ్ చేస్తుంది. మరి మూవీ రూల్స్కి లేనటువంటి ఇబ్బంది ఐబొమ్మకు మాత్రమే రావడానికి ప్రధాన కారణం ఏంటి? సో ఈ అంశాలకు సంబంధించి డిబేట్లో చర్చ మనతో పాటు జాయిన్ అవుతున్నారు సలీం గారు, ఇమ్మడి రవి న్యాయవాది, అలాగే కృష్ణకుమారి గారు సోషల్ యాక్టివిస్ట్, అలాగే పవన్ గారు ప్రముఖ విశ్లేషకులు. అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. నమస్తే.